రమారమి 10:30 గంటలకి షాప్ ఓపెన్ చేసిన వెంటనే వాళ్ళు మెయిన్ ఆన్ చేయడం జరిగిన వెంటనే షార్ట్ సర్క్యూట్ జరిగిందండి. అందులో మంటలు విపరీతంగా వ్యాప్తి చెందాయి. వస్త్ర దుకాణం వల్ల కొద్దిగా వస్త్రాలు అయ్యి స్టాక్ ఎక్కువ వల్ల రాబోయే సీజన్లు అన్ని దృష్టిలో ఉంచుకుని కొద్దిగా స్టాక్ ఎక్కువ వల్ల కూడా ఈ ఒక దుర్ఘటన జరిగింది. అగ్నిమాపక సిబ్బంది వారు మేము కంప్లైంట్ ఇచ్చిన మరుక్షణం తక్షణం స్పందించి సుమారు 10 నిమిషాల వ్యవధిలో ఇక్కడికి చేరి దీన్ని అదుపు చేయడం జరిగింది. ఇంకా కొద్దిగా 70% అదుపులోకి వచ్చింది. ఇంకొక 30% అదుపులోకి రావాల్సి ఉంది. కొద్దిగా అగ్నిమాపక సిబ్బంది వారికి ప్రజలు కూడా బాగానే సహకరిస్తారు. ఒక అరగంట ఉంటే మనకు కంట్రోల్ వస్తే చిన్ని గారు ఈ వస్త్రతో కానీ యజమాని చిన్ని గారు ఈయనకైతే నిజంగా బాధ వర్ణనా తీరం. చాలా చిన్న స్థాయి నుంచి వచ్చిన వ్యక్తిగా ఈ యొక్క దుర్ఘటనకి ఆయన చాలా బాధపడుతున్నారు. దయించి ప్రభుత్వం నుంచి కూడా మాకు ఏదైనా సహకారం అందించాలన్నా నేను ప్రభుత్వ పెద్దలతోటి మా ఎమ్మెల్యే గారితో మాట్లాడి ఖచ్చితంగా నేను ఎంతవరకు సాయం చేయాలో అంతవరకు సాయం చేస్తాను. చిన్ని గారికి 89 లక్షలు ఇప్పుడు కూడా ఇలా జరగలేదు. ఎంసీబీ వేసాం, వెంటనే పొగొచ్చింది, వెంటనే కట్టేసి ఏసీ మెకానిక్ పిలిచి మీరు ముందు ఎంసీబీ కట్టండి అన్నారు. అంటే ఇంకా అక్కడి నుంచి 10 నిమిషాల్లో మొత్తం సర్వనాశనం అయిపోయింది. 70-80 లక్షలు ఉండదు. అన్నీ రీసెంట్గా ఇలా ఖరీదుకి వెళ్ళి వచ్చాము. పైన అహ్మదాబాదు ఇక్కడ మొత్తం అంతా మాకు క్రెడిటబిలిటీ ఎక్కువ ఉన్నదండి. ఎస్ఎంఆర్ అంటే ఒక కింద స్థాయి నుంచి తోపుడు బండి వేసుకునేవాడి అండి. అక్కడి నుంచి ఇక్కడ దాకా వచ్చింది. ఎందుకంటే ప్రతి రూపాయి విలువ మాకు తెలుసు కాబట్టి అక్కడ మొత్తం ఇన్ఫ్లుయెన్స్ సంపాదించి ఇప్పుడు ప్రతి రూపాయి కూడా మేము అక్కడ ఇవ్వాల్సిందే. ఈరోజు మా దగ్గర ఒక రూపాయి లేదు, మొత్తం అంతా క్రెడిట్ అని అందరికీ 45 రోజుల్లో పేమెంట్లు చేయాలి. టాప్సీ కార్నర్లో మాకు కోటకమ్మ సెంటర్లో ఫైర్ అవుతున్న మెసేజ్ వచ్చింది. ఇమీడియట్గా రాజమండ్రి ఆర్యపురం వెహికల్స్ టర్న్అవుట్ చేశాను. నెక్స్ట్ ఏంటంటే వెహికల్స్ ఫైర్ తీవ్రత ఎక్కువగా ఉండడం వల్ల కూడా కొబ్బరి బండి కూడా వెళ్ళడం జరిగిందండి. ఫస్ట్ ఫ్లోర్లో ఎక్కువ క్లాత్స్ ఉండడం వల్ల ఏంటంటే కొంచెం ఆర్పడం కష్టతరంగా ఉంటుంది. మొత్తానికి ఎలా అయితే ఫస్ట్ ఫ్లోర్ ఆరిపాము నెక్స్ట్ ఫ్లోర్కి ఇప్పుడు అటెండ్ అవుతున్నామండి. నెక్స్ట్ అంటే క్లాత్లన్నీ తీస్తేనే కానీ బయట తీస్తేనే కానీ తప్పితే ఫైర్ కంట్రోల్ అవ్వాలని పరిస్థితి వస్తుంది. లోపల స్మోక్ పొగ ఇదంతా ఉండడం వల్ల కొంచెం ఇబ్బంది పరిస్థితిలో ఉంటున్నాం. ఎందుకంటే కంజెస్టెడ్ ఒకే స్టేర్ కేసు ఉండడం వల్ల కొంచెం మాకు కూడా ఇబ్బంది పరిస్థితులు ఎదురవుతున్నాయండి. లోపల నుంచి ఆ గ్లాస్ అది ఫ్రంట్ ఉన్న గ్లాస్ని బ్రేక్ చేసుకొని లోపలికి అటెండ్ అవ్వడం జరిగింది. ఫ్రంట్ సైడ్ నుంచి బ్యాక్ సైడ్ నుంచి కూడా ఫైర్ కంట్రోల్ చేస్తున్నామండి. ఇప్పుడు నెక్స్ట్ ఫస్ట్ ఫ్లోర్ కంట్రోల్ అయింది కనుక నెక్స్ట్ ఫ్లోర్కి అటెండ్ అవుతున్నామండి. ఇప్పుడు అవునండి, దానివల్ల కూడా ప్రమాదం జరుగుతుంది. అది కూడా నేను రాత్రి కూడా కొంచెం గాలి వాతావరణం ఎక్కువగా ఉండడం వల్ల కూడా ప్రమాదం జరగడానికి అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయండి. అదే అనుకుంటున్నామండి. కాకపోతే అవునండి, ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే ఇది కంప్లీట్ అయిన తర్వాత దాని మీద ఇన్వెస్టిగేషన్ కూడా చేస్తామండి.